నమస్తే, నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఆయుర్వేద డైట్ కూడా, అంటే ఓన్లీ డైట్, క్లాసెస్ తోటి సంబంధం లేకుండా ఓన్లీ డైట్ కూడా ఉంది. నేను మీతో ఫోన్ మాట్లాడి మీతో అపాయింట్మెంట్ అయిన తర్వాతనే మీ బాడీ టైప్ని బేస్ చేసుకొని డైట్ వేస్తాను. ఆప్షన్ కూడా ఉంది, కావాలనుకుంటే మీరు ఆప్షన్ అయినా కూడా తీసుకోవచ్చు. సో ఈరోజు బెల్లీ ఫ్యాట్, ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ గురించి చేసుకుందాం. ఆసనాస్ అన్నీ కూడాను. సో ఫుల్ కవరేజ్ అయ్యేలాగా చూసుకుందాం. అంటే మొత్తం బాడీ అంతా ప్రతి దగ్గర ఫ్యాట్ పర్సెంటేజ్ కరగాలి. ఫ్యాట్ డైట్స్ చేయడం వల్ల వచ్చే తప్పు ఎక్కడ జరుగుతుందంటే హెల్త్ ప్రాబ్లం ఖరాబ్ అవుతుందండి. సో చాలామంది ఏంటంటే నాకు అవ్వలేదు ఏం కాదు అనుకుంటా ఉన్నారు. కానీ మొన్న డైట్ ప్లాన్, ఓన్లీ డైట్ ప్లాన్ తీసుకున్నప్పుడు నేను చెప్పొచ్చో లేదో అండి ప్రోడక్ట్స్ పేర్లన్నీ. హర్బల్ లైఫ్ ప్రోడక్ట్ వాడాను అని చెప్పారు తను. వాడిన తర్వాత ఆపేసిన వెంటనే 50 కిలోలు గెయిన్ అయినాయి. 50 కిలోలు గెయిన్ అయితే ఇప్పుడు తన పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి ఎలా ఉందో సిచ్యువేషన్. ఫ్యాట్ డైట్స్ చేయకండి. మీల్ రిప్లేస్మెంట్స్ ఉండవు. అన్నం కూరలు ఇవే తినాలి, జ్యూసులు ఇవన్నీ కాదు. అన్నం కూరలు మన బాడీకి తగ్గట్టు ఏం తినాలి, ఎంత తినాలి అవన్నీ ఇండివిజువల్గా మారుతూనే ఉంటాయి. అండ్ ఇదంతా కూడా జస్ట్ బిఎంఐ, ఆన్ పేపర్ ప్రోటీన్ ఎంత, ఐరన్ ఎంత, మ్యాక్రోజ్ మైక్రోజ్ ఇవి ఒక్కటి గురించే కాదు. ఆ మ్యాక్రోజ్ మైక్రోజ్ కూడా అన్నీ మారిపోతాయి ఒక్కసారి మనకి మన బాడీ టైప్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరిగించుకోలేకపోతున్నారు బేసిక్ ఫుడ్ ఏదైనా ఉందంటే, దానికి తగ్గట్టు మనం మెదులుకోవాలి. లేదు మీరు తప్పకుండా అంతే ప్రోటీన్ తినాలి, ఇదే తినాలి అంటే ఎలా కుదురుతుంది? సో టైప్ ఆఫ్ ప్రోటీన్ మార్చాలి, క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ చూసుకోవాలి, ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం వస్తుందో చూసుకోవాలి. సో ఇవన్నీ ప్రాపర్ తెలివి ఉండాలి. బాడీని బాడీ టైప్ తగ్గట్టు మాత్రమే తీసుకోవాలి. అంతేకానివ్వండి ర్యాండమ్గా ఫ్యాట్ డైట్స్ మాత్రం చేయకండి, ఓకేనా? సో రెగ్యులర్గా ఆసన్ ప్రాక్టీస్ చేసుకోండి, మంచిగా బెనిఫిట్ అవుతారు. స్లో లెగ్ ఓపెన్ చేసుకొని, లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసుకొని స్లోలీ స్ట్రెచ్ సెంటర్ ఫ్రీ చేసేసుకోండి. మీకు ఎంత ఫ్రీ అవుతే మజిల్స్కి అంత ఈజీగా అనిపిస్తుంది మనకు చేసేటప్పుడు. నా స్లోలీ హోల్డ్ చేసుకొని అబవ్ యూర్ హెడ్ ఫస్ట్ జాను శీర్షాసన్ 2 3 4 5 6 ఇది 20 రౌండ్స్ ఇచ్చేసాయి. 20 రౌండ్స్ ఇచ్చిన తర్వాత స్లోగా సెంటర్ ఇటు సైడ్ నుంచి డైరెక్ట్లీ కపోతాసన్. ఇన్హేల్, చాలా స్లోగా ఎక్స్హేల్ ఫార్వర్డ్, మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ డౌన్. హెవీ స్ట్రెచ్ అండి కపోతాసన్, ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్. సో మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకే తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పొజిషన్ ఇక్కడ ఉన్నా సరే ఏం పర్వాలేదు, ఏం కాదు. కపోతాసన ఎంత ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్చో, ఇప్పుడు ఇది ఫ్యాట్ లాస్తో పాటు హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, పెల్విక్కి సంబంధించిన ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, పీసీఓఎస్, యూటరస్ ఇష్యూస్, ఎండోమెట్రియాసిస్, ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా చాలా సూతింగ్, చాలా మంచిది. ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని లో బ్యాక్ నుంచి స్లోగా 1 2 3 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. మళ్ళీ సేమ్ 20 రౌండ్స్ ఫార్వర్డ్, సెంటర్, రిలాక్స్. సేమ్ ఇవే 3 ఆసనాస్ మళ్ళీ రైట్ సైడ్ కూడా ఒక ఫ్లో లాగా వెళ్తున్నాము. ఎందుకంటే ఫుల్ బాడీ కవరేజ్ ఇస్తున్నాం. మనకి ఫ్యాట్ లాస్ కావాలి, మజిల్స్కి స్ట్రెంగ్త్ కావాలి, టిష్యూస్ రిపేర్ జరగాలి, ఆర్గన్ హెల్త్ మంచిగా ఉండాలి. ఇవన్నీ జరగడానికి యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది, మీకు తెలిసిందే. సేమ్ హోల్డ్ చేసి ఫస్ట్ ఫ్రీ చేసుకోండి. అందుకే కుదిరితే తప్పకుండా క్లాసెస్ రండి. మీరు క్లాసెస్కి వస్తే ఏంటంటే టీచర్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ టీచర్ ఉంటాను కాబట్టి నేనే ఉంటాను, మళ్ళీ ఎవరో కూడా కాదు. సో మీకు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఒక ప్రాపర్ ఫ్లో ఉంటుంది. మనకి 1 hour క్లాస్ ఎవ్రీడే అంటే ఫుల్ బాడీ కవర్ అయ్యేలాగా అన్నిటికీ హెల్త్ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి క్లాసెస్ మంచిగా ఉంటాయి. స్లోగా ఒక 20 రౌండ్స్ రాండి. మీరు క్లాసెస్కి రాలేకపోయినా, మీరు డబ్బులు పెట్టలేని అనుకున్న వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకోండి. మీరే చెప్తున్నారు కదా వీడియోస్ చూస్ చేసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నానని చెప్తుంటే నాకు జెన్యూన్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంచిగా ఇలానే నేను నేర్పిస్తూ ఉంటాను ఫ్రీ క్లాసెస్లో. ఇలా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. స్లోలీ లెఫ్ట్ సైడ్ ఫుల్ స్ట్రెచ్, అప్, ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ డౌన్. ఇవి కూడా 5 రౌండ్స్ ఇవ్వండి. మళ్ళీ చాలా స్లోగా సెంటర్ ఇచ్చేసుకొని స్లోగా తీసుకోండి, ఆగం అవసరం లేదు. సో స్లోగా బాడీకి అర్థం అవ్వనివ్వండి. మీకు ఎంత చిన్న స్ట్రెచ్ వచ్చినా మీరు ఎంత బెండ్ అవ్వగలిగితే అంతనే బెండ్ అవ్వండి. లోవర్ బ్యాక్ నుంచి సేమ్ 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ మీకు ఎక్కువ అనిపిస్తే 10 రౌండ్స్ తీసుకోండి. మీకు ఎంత చిన్న స్ట్రెచ్ వచ్చినా సరే. పొట్ట మీద కవరేజ్ వస్తుంది, లెగ్స్ మీద కవరేజ్ వస్తుంది. స్లోలీ సెంటర్, రిలాక్స్. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని ఇప్పుడు
ఎక్కువ ఫార్వర్డ్ బెండ్స్ మీద టార్గెట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మొత్తం ఇదంతా అబ్డామినల్ ఆర్గన్స్ అన్నిటినీ కాన్సన్ట్రేట్ చేసుకుందాము. సో ఇంటర్లాక్ తీసుకొని స్లోగా 1 2 3 4 ఇవన్నీ కూడాను ఎందుకు ఈ ఫ్లో చేపిస్తున్నాను అంటే పెల్విక్ ఆర్గన్స్ సైడ్ బ్లడ్ ఫ్లో చాలా మంచిగా ఉంటుంది. సో మనకి ఫ్యాట్ లాస్తో పాటు ఈ హార్మోనల్ ఇష్యూస్కి కానివ్వండి, పెల్విక్ ఆర్గన్స్కి కానివ్వండి, ప్రాపర్ హిప్ ఓపెనింగ్ కాబట్టి మనకి తొడల్లో కానివ్వండి, మొత్తం ఫుల్ బాడీ కొవ్వు కరగడానికి హెల్ప్ అవుతుంది, హెల్దీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా మండూకాసన తీసుకుందాం. మండూకాసన మనకి డైజెషన్కి చాలా మంచిది. సగం సార్లు మనకు ఉండే ఆ బ్లోటింగ్ ఒకటి, మోషన్ సరిగా పోక మొత్తం ఆ కాన్స్టిపేటెడ్ ఉండి అక్కడ నుంచి వచ్చిన ఇంచెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ అది హెల్త్కి మంచిది కాదు. సెకండ్ మనము మండూకాసన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆసన. సెకండ్ పాయింట్ ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నాయి కూడా, అట్లా అంతా ఇక్కడ ఫుల్ ఇట్లా ఫ్యాట్ ఉన్నట్టు నెక్ మీద నల్లగా అవ్వడము, పులిపిరులాగా రావడము, ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉండడము, ఇవన్నీ కూడా మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, బాడీ అంతా నార్మల్ ఉండి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇన్సులిన్ ఇష్యూస్ ఉంటే కూడా అలానే అవుతుంది. సో అది కూడా అసలు మంచిది కాదు. ఈ మండూకాసన ఈ 2 ప్రాబ్లమ్స్కి చాలా మంచిది, ఫ్యాట్ లాస్తో పాటు. ఇది పరిగడుపున చేసుకోవాలి. ఈ ఒక్క ఆసన మాత్రం కంపల్సరీ ఓన్లీ ఎంటీ స్టమక్ మీదే చేసుకోండి. ఫిస్ట్ ఫామ్ చేసుకొని పిడికిలి మనకి మిడిల్ ఫింగర్ ఉంది చూసారా, ఎగ్జాక్ట్లీ మన బొడ్డు బెల్లీ బటన్ దగ్గర రావాలి. ఇది ఒక్కటే ఫింగర్ పైకి వెళ్తుంది, బెల్లీ బటన్, ఈ 3 కింద ఉంటాయి. ఇలా స్లోగా ఇన్హేల్ చేసుకొని ఎక్స్హేల్ స్లోగా డౌన్. మళ్ళీ చాలా స్లోగా పైకి. ఇది పవర్ఫుల్ ఆసన అండి, చాలా అబ్డామినల్ ఆర్గన్స్ అన్నిటికీ స్టిమ్యులేషన్ వస్తుంది. సో అందుకని స్లోగానే తీసుకోవాలి, కేర్ఫుల్గా తీసుకోవాలి. 5 రౌండ్స్ తీసుకొని చాలు. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా సెంటర్, రిలాక్స్. ఇది ఒక 5 రౌండ్స్ తీసుకొని మీరు ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకొని కంపల్సరీ ప్రాణాయామం లేదా మెడిటేషన్ ఏదో ఒక రకమైన బ్రెత్ వర్క్ ఉండాలి. బ్రెత్ వర్క్ తోటి లైఫే మారిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. బ్రెత్ ఒక్కటి చాలు చాలా విషయాలను మార్చడానికి. మనకి ఎమోషన్స్ మీద కంట్రోల్ వస్తుంది, సో ఆటోమేటిక్గా లైఫ్ మీద కంట్రోల్ వస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, వరీయింగ్, టెన్షన్స్, జెలసీ అయి ఉండొచ్చు, ఈగో అయి ఉండొచ్చు, ఎనీథింగ్ మనకి ఏదైతే మన బాడీని మైండ్ని ఇబ్బంది పెడుతుందో అవన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతుంది. సో అందుకని బ్రెత్ మీద దృష్టి పెట్టుకోండి. సో కంపల్సరీ ఒక 5 to 10 minutes బ్రెత్ వర్క్ ఇవ్వండి, సరిపోతుంది. సో చూసారు కదా, ఈ ఆసనాస్ అన్నీ ఎగ్జాక్ట్ ఇలానే ఈ ఫ్లో మెయింటైన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. కొంచెం మూమెంట్ అనేది కంపల్సరీ రావాలి. సో ఒక్క ఆసన 2 ఆసనాలు సరిపోవు కాబట్టి ఇట్లాంటి ఫ్లోస్ తీసుకోండి. సో అప్పుడు హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది. హెల్త్ మంచిగా ఉంటుంది, ఫ్యాట్ లాస్ అవుతాము, అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఓం నమః శివాయ.